ఫ్రెండ్స్ వచ్చేసి నేను రాయిని పూజించే మనసే మనకున్న సాంగ్ నేను ఈ మధ్యలో పాడుతున్నాను. ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయకండి, కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను, రైట్ హ్యాండ్తో వచ్చేసి నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, నోటితోనే సాంగ్ పాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకోసం. ఓకే. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలింగా మురిసినదమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ, నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపులో గాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ, ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ, తన గుడినే ఊయల చేసింది, రక్తాన్నే పాలగా మార్చింది. నీ మనసును అడగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. అంతస్తులు ఆస్తులు అంటూ, సమయం విలువైనది అంటూ, విలువలనే వదిలేస్తివిరా, కన్నులను విడిచేస్తివిరా. విలువలనే వదిలేస్తివిరా, కన్నులను విడిచేస్తివిరా. మన కొరకే తరిగిపోయిన తల్లివి గుర్తించవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. వదిలేస్తివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నదిరో. ఆకలి తీరక తల్లి శివమై ఎక్కడా పడుకుందో, ఆ పాపం నీదేరా, వెంటాడును వెనకాల. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపులో కదలంగా మురిసినదమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే
ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక్కసారి విన్నాను అంతే ఫ్రెండ్స్. అసలు ఎక్కువ నేను దీన్ని ప్రాక్టీస్ ఏం చెయ్యకుండా డైరెక్ట్ వాడేస్తున్నా. ఎట్లున్నా కొంచెం అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్. నేను ఏం ప్రాక్టీస్ చేయకుండా వాడుతున్నాను. మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ ఫ్రెండ్స్. ఓకే, కొంతమందికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.